అదే మనం ఇప్పుడు ఏడుగురాలపల్లి సంతలో ఉన్నాం. ఇది గిరిజన సంత. ఇది ఆంధ్రాకి ఛత్తీస్గఢ్కి బోర్డర్ అన్నమాట. ఇప్పుడు బోర్డర్ ప్రాంతంలో ఉన్న గిరిజనులంతా ఇక్కడ సంతలో ఏర్పాటు చేసుకుంటారు. వారు యొక్క గిరిజన ఉత్పత్తులు అమ్ముతూ ఉంటారు. ఈ సంతలో మెయిన్గా కొన్ని రకాల కొండలు, అలాగే కూరగాయలు ఎక్కువగా దొరుకుతాయి. అలాగే గిరిజన ఉత్పత్తులైన చిరుధాన్యాలు, పప్పు, ఇప్పసార లాంటివి కూడా దొరుకుతూ ఉంటాయి. ఇప్పట్లో మీరు చూస్తున్నవన్నీ ఇప్పుడు ఈ చిన్న చిన్న గుడారాలుగా ఏర్పాటు చేసుకుని రోడ్డు మీద అమ్ముకుంటున్నారు. వీళ్ళకి చాలా మందికి తెలుగు కూడా రాదు. ఓన్లీ వాళ్ళ లోకల్ భాష ఏదైతే ఉందో దాన్ని మాత్రం మాట్లాడుతున్నారు. కొంతమంది తెలుగులో మాట్లాడుతున్నారు. ఈ ప్రాంతానికి మేము అనుకోకుండా వచ్చామాట. ఇక్కడ భలే ఉంది సంతంతా. చిన్న చిన్న కుప్పలుగా పేర్చి ఆ కుప్పల్ని రూ. 20, రూ. 30, రూ. 10 అంటూ ఒక్కొక్కళ్ళు ఒక్కో రేట్లు అమ్ముకుంటున్నారు. అలాగే ఇక్కడ ఎండు చేపలు కూడా దొరుకుతాయి. మీరు చూస్తున్నాయి అవే వేరే వేరే రకాల ఎండు చేపలు ఇవన్నీ. ఉప్పు చేపలు, ఎండు చేపలు అలా అంటారు కదా అవి. ఈ గిరిజన ప్రాంతాల్లో దొరికే ప్రత్యేకమైనవన్నీ వీళ్ళకి దొరకనివి వేరే ప్రాంతాల నుంచి తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. వారంలో జరిగే ఈ సంత ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే వారు ఈ కావాల్సిన సరుకులన్నీ ఇక్కడ నుండి అక్కడ తీసుకుని వెళ్తారు. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులంతా గిరిజన గ్రామాలు. ఈ ఇక్కడ సంతకి వేరు వేరు ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ వీళ్ళు సంత చేస్తారంట. అమ్మేవాళ్ళ కాడ అంటే స్వీట్స్ కానీ, సమోసా లాంటివి కూడా రకరకాలు ఉన్నాయి వెరైటీగా. కొన్ని ప్రత్యేకమైన స్వీట్స్ గిరిజన మాత్రమే తయారు చేసే కూడా ఈ సంతలో దొరుకుతాయి. గిరిజన చూస్తున్నారు కదా, ఈ కుర్రోడు అదే చెప్తున్నాడు. అలాగే ప్లాస్టిక్ సామాన్ ఇళ్లలో వాడుకుంటారు వాటిని వీళ్ళ చుట్టుపక్కల ఆ, పట్టణాల నుండి అంటే విజయవాడ కానీ, కొత్తపేట, చేదిట్టు, రాజమండ్రి ఏరియాస్ నుండి తీసుకుని వచ్చి సంత రోజు ఇక్కడ విక్రయిస్తూ ఉంటారు. మీరు చూసిన ప్రతి ఒక్కటి కదా గిరిజన ప్రాంతాల్లో ఎలాంటి కల్మషం లేకుండా స్వచ్ఛందంగా పండిస్తారు. అలాగే వాళ్ళకి రాత్రి సమయాల్లో అవసరం టార్చ్ లైట్లు కానీ, హెడ్ లైట్స్ నైట్ అడవుల్లో వెళ్తారు కాబట్టి ఎటువంటి తీసుకుంటారు. అలాగే కొన్ని స్పోర్ట్స్ వాళ్ళకి కావాల్సిన బట్టలు పట్టించుకోవడం అని చాలా బాగుంది ఈ సంత. చాలా మంది ఎంజాయ్ చేస్తారు కూడా ఇది.
అది 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 రైస్ తోటి చేసే కళ్ళు, రైస్ కళ్ళు అది మామూలు కిక్ ఉండదు. ఏయ్ ఇట్రా మాట